హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇంక డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటుంది. సో గైస్, నేను ఛానల్లో చాలా సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అండ్ డిమాండ్ కోర్సు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏంటి అంటే డేటా సైన్స్ కోర్స్కి అని చెప్పేసి. అయితే ఒక అనాలిసిస్ ప్రకారం కూడా 2026 కల్లా 11.5 మిలియన్ జాబ్స్ ఈ డేటా సైన్స్ ఫీల్డ్ మీద అవైలబుల్గా ఉంటాయి అని చెప్పేసి ఈ రీసెర్చ్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ యావరేజ్గా కూడా చూసుకుంటే ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో మనకి 4 lakh per annum నుండి శాలరీ స్టార్ట్ అయ్యి అప్ టు 18 lakh per annum వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. సో మంచి శాలరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, ఎందుకంటే చాలా డిమాండ్ అయితే ఉంది ఇప్పుడు మార్కెట్లో. సో ఈ విషయాలు నేను ఒక వీడియోలో చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ డౌట్ అనేది అడగడం జరుగుతుంది. సో అక్క, నిజంగానే ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇంత మంచి ప్యాకేజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నాకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ని కాదు, అయినా సరే నాకు ఇంత మంచి ప్యాకేజ్ రావచ్చా ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే అని చెప్పేసి అడగడం అయితే జరిగింది గైస్. సో అటువంటి వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ రోజు ఈ వీడియోలో మీకు ఒక లైవ్ ప్రూఫ్ అయితే చూపించబోతున్నాను. సో గైస్, ఇంక ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో అసలు ఎంత శాలరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని మీద మనకి ఆడియన్స్ స్కూల్ వాళ్ళు ఒక చక్కటి శాలరీ క్యాలిక్యులేటర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సో ఇది లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో మీ ఉన్న రిక్వైర్మెంట్స్ బట్టి మీ ఆప్షన్స్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అసలు మీకు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫీల్డ్లో అనేది చాలా క్లియర్ కట్గా మీకు డిస్ప్లే అవుతుంది. సో గైస్, ఇంకా ముందు చెప్పిన విధంగా ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే చూసారా ఇలాగ గెట్ స్టార్టెడ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసేసేయండి. సో ఫస్ట్ అయితే మీ నేమ్ అయితే అడుగుతున్నారు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతున్నారు. నేను ఇక్కడ ఏంటి అంటే మీ అందరికీ తెలియడానికి నేను నాన్ సిఎస్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతున్నారు. నేను చాలాసార్లు వీడియోలో కూడా చెప్పడం జరిగింది, ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవడానికి ఏ స్ట్రీమ్ అయినా ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు అని చెప్పేసి. సో ఇక్కడ బిఫోర్ 2018 బ్యాచెస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ గైస్. సో అందుకే ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో నేను ఏంటి అంటే అందుకే బిఫోర్ 2018 బ్యాచ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మోర్ ఓవర్ అసలు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇది కూడా నన్నని సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు మీకు ఈ స్టాటిస్టిక్స్లో నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఇది కూడా నన్నని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు మీకు ప్రోగ్రామింగ్లో నాలెడ్జ్ ఉందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా నేను నన్నని పెట్టడం జరిగింది. ఇదంతా ఏంటి అంటే మీకు చూపించడానికి ఎగ్జాంపుల్గా నేను అన్ని ఏంటి అంటే నన్నని పెడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అసలు మీరు డేటా సైన్స్లో ట్రైనింగ్ తీసుకున్నారా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది కూడా నేను నో అని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్ వచ్చేసి నేను ఓన్లీ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాను. క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు, తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే అడుగుతున్నారు. సో సబ్మిట్ చేసిన తర్వాత చూసారా గైస్, ఇక్కడ మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఏదైతే ఫీల్డ్స్ని సెలెక్ట్ చేసుకున్నారో దాని బేసిస్ మీద మీకు యావరేజ్గా వచ్చే శాలరీ వచ్చేసి 4 lakh per annum టు 10 lakh per annum వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఎప్పుడు మీరు కనుక స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామింగ్లో మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఈ డేటా సైన్స్ కోర్సులో అప్పుడు మీరు ఈ ప్యాకేజ్ అనేది తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. సో వన్స్ ఈ ఇన్ఫర్మేషన్ కింద కూడా మనకు చూడండి టాక్ టు అవర్ ఎక్స్పర్ట్స్ నవ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫర్దర్గా ఈ ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే సో ఈ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి, అప్పుడు ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి గైస్. సో గైస్, ఆడియన్స్ స్కూల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేను తరోగా వెరిఫై చేసిన తర్వాతే ఈ ప్లాట్ఫామ్ యొక్క డీటెయిల్స్ మీ వరకు అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఛానల్లో కూడా చాలా మంది ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్కి ఎన్రోల్ చేసుకుంటున్నారు, సక్సెస్ సాధిస్తున్నారు. అండ్ ఈవెన్ వన్ ఆఫ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబర్ అయిన అమూల్య కూడా సో ఈ డేటా సైన్స్ ఫీల్డ్లో జాబ్ అనేది సాధించింది ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా. తనతో నేను సెపరేట్గా ఒక వీడియో కూడా చేయడం జరిగింది గైస్. ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేసేయండి. సో ఇంకా ఆడియన్స్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్లో కూడా మనకి చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి గైస్. 6 months పాటు రిగరస్గా మీకు ఈ డేటా సైన్స్ కోర్స్ మీద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండి ఈ హ్యాపీగా ఈ డేటా సైన్స్ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు. అండ్ లైవ్ వీకెండ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఉన్న ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ట్రైనింగ్ ఇవ్వడమే కాదు, అంటే థియరాటికల్ సబ్జెక్ట్ నేర్పించడమే కాదు, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే ప్రాక్టికల్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్స్ చేస్తూ. అండ్ దీంతో పాటు మీకు 360
360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది గైస్. సో ఒక జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన కెరియర్ సర్వీసెస్ అన్ని వీళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ బూట్ క్యాంప్ ద్వారా. అంటే ఒక రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలో గైడ్ చేస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేస్తారు. సో దట్ అసలు ఇంటర్వ్యూలో ఎలాగ పెర్ఫామ్ చేయాలి, ఎలాగ ఆన్సర్ చేయాలి అనే టాపిక్స్ మీద కూడా మీకు గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఇంప్రూవ్ అయ్యేలాగా ఆ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంతో పాటు బిహేవియరల్ సెషన్స్, వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు గైస్. సో అంతేకాదు గైస్, మీకు మెంటరింగ్ అనేది ఉంటుంది ప్రొఫెషనల్స్తో. సో ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మోర్ ఓవర్ మనకి ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారో రియల్ టైంలో ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న వాళ్ళతో కూడా మీకు ఇంటరాక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ వాళ్ళకున్న నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. సో గైస్ ఇంక ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ వ్యాలిడిటీ కూడా వచ్చేసి అప్ టు 2 years వరకు ఉంది గైస్. సో ఈ 2 years వరకు మీకు ఈ సర్వీసెస్ అన్ని యూస్ చేసుకోవచ్చు. ఇంకా హ్యాపీ న్యూస్ ఏంటి అంటే ఆడియన్స్ స్కూల్ వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని రీసెంట్గా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ ఫీని తగ్గించడం అయితే జరిగింది గైస్. మన ఛానల్ నుండి కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ అడిగేవారు ఫీ అనేది తగ్గిస్తే బాగున్నాక మేము కూడా ఎన్రోల్ చేసుకుంటాము అని చెప్పేసి. సో ఎట్ లాస్ట్ మీ అందరి రిక్వెస్ట్ తరపున ఏంటి అంటే బూట్ క్యాంప్ ఫీ అనేది తగ్గించడం జరిగింది. ఇప్పుడు బూట్ క్యాంప్ ఫీ వచ్చేసి 75,000 ప్లస్ GST అయితే పే చేయాల్సింది ఉంటుంది గైస్. మీరు ఏదైతే పే చేస్తున్నారో 10 day రిఫండ్ పాలసీ అప్లికబుల్ ఉంటుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో దీంతో పాటు మీకు ఏంటి అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో అడిషనల్గా ఫీ మీద 10,000 రూపీస్ డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు దీంతో పాటు ఎక్స్ట్రాగా స్కాలర్షిప్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంది. సో గైస్ ఫీజ్ తగ్గింది కాబట్టి ఇంత డిమాండ్ ఉన్న కోర్సు మీరు నేర్చుకొని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ముందు మనం శాలరీ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని చక్కగా ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చో కూడా మనం లైవ్లో చూసాము. సో మంచి ప్యాకేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి సో ఒక మంచి డెసిషన్ తీసుకోండి. మీరు చేసే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది అబ్సల్యూట్లీ మీ కెరియర్లో సెటిల్ అవ్వడానికి సో హెల్ప్ అవుతుంది కాబట్టి సో ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోండి. సో అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ బ్యాచ్ వచ్చేసి 30th December నుండి అయితే స్టార్ట్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ముందు చెప్పిన విధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లోనే అడిషనల్ డిస్కౌంట్ అనేది ఉంటుంది కాబట్టి త్వరగా అయితే ఎన్రోల్ చేసేసుకోండి గైస్. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలాగ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫినిష్ చేసేసి అయితే సబ్మిట్ చేసేసేయండి గైస్. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆడియన్స్ స్కూల్ టీమ్తో ఇంటరాక్ట్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. నువ్వు ఒకవేళ నన్ను అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా అడగండి. సో గైస్ శాలరీ క్యాలిక్యులేటర్ లింక్ అండ్ బూట్ క్యాంప్ ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.